హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. అండ్ ఇవాళ నేను మా పాపకి పుట్టినప్పుడు సిల్వర్ ఇంకా గోల్డ్ ఏం తీసుకున్నాము అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ తనకి ఇప్పుడు 9 months. ఇప్పటి వరకు తన కోసం మేము ఏం తీసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాము, మీరు చూసేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ సిల్వర్ ప్లేట్ చూద్దాము. ఇది హితిక పుట్టినప్పుడు తీసుకున్నాము. అండ్ ఇందులోనే తనకి 21 days అప్పుడు నామకరణం చేస్తారు కదా, ఇందులోనే బియ్యం పోసి మా హస్బెండ్ నేమ్ రాసి చేశారు. అందరికీ అలానే చేస్తారు కదా. అండ్ ఇది తనకి పెద్ద అయినాక తినడానికి కూడా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. తను ఇందులో తింటుందా లేదన్నది తెలీదు, కానీ ఉంటుందేమో అనుకున్నాను. ఇప్పటికైతే నేను పూజల్లో ఎప్పుడైనా అవసరమైతే వాడుకుంటున్నాను. అండ్ దీని లోపలే డిజైన్ చూడండి. ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది. ఇలా మామిడి పిందెల్లాగా వచ్చి ఫ్లవర్స్ వచ్చి, అండ్ దీని లోపల కొంచెం గోల్డ్ అనేది ఉంది ఈ సెంటర్లో. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 1/2 kg ఉందని చెప్పారు మా అత్తయ్య. నాకు ఎగ్జాక్ట్ వెయిట్ అనేది నాకు తెలీదు. మీకు ఎగ్జాక్ట్ వెయిట్ కావాలి అంటే నేను ఒకసారి కనుక్కొని చెప్పమని చెప్తాను, ఎందుకంటే బిల్స్ అన్నీ ఇండియాలోనే ఉన్నాయి వీటివి. ప్లేట్ అయితే చాలా బాగుంది. మన ఏజ్ వాళ్ళకు కూడా తినడానికి సరిపోతుంది. మా ఇంట్లో ఉన్న ఫస్ట్ ప్లేట్ మా అమ్మాయికే, మా ఎవరికి లేవు ఇంతవరకు సిల్వర్ ప్లేట్స్ అనేవి. అండ్ సెకండ్ వచ్చేసరికి తన కోసం తీసుకున్నదే ఈ బబుల్. ఇది తన అన్నప్రాసన రోజు యూజ్ చేసాము, అప్పుడు తీసుకున్నాం. ఇది నేను కావాలని ఇలా ప్లెయిన్లో తీసుకున్నాను. చూడటానికి మీకు సిల్వర్ అనిపించట్లేదేమో, కొంచెం అలా ఉంటుంది, కానీ ఇది సిల్వర్దే. ఎందుకు ప్లెయిన్ కలర్ తీసుకున్నాను అంటే, ప్లెయిన్గా ఇలా ఒకవేళ ఫుడ్ ఏదైనా ఇరుక్కుపోతే డిజైన్ లోపల సరిగ్గా రాదు, కడిగినా చాలా కష్టం అవుతుంది అని అనిపించింది. నేను రోజు ఇందులోనే ఫ్రూట్, ఇందులోనే టిఫిన్ అండ్ ఇందులోనే లంచ్ డిన్నర్ కూడా పెడతాను తనకి. ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇది బాగానే ఉంది. కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంతవరకు దీనికి మట్టే అవ్వలేదు, అంటే ఏదో ఒకటి పేరుకుపోయి నల్లగా అవుతుంది కదా, అలా అవ్వలేదు. లాస్ట్ 4 months నుంచి యూజ్ చేస్తున్నా కూడా. సో మీరు కూడా కావాలంటే ఇలా ప్లెయిన్గా ప్రిఫర్ చేయండి. అండ్ నేను చేసిన ఇంకొక స్మాల్ మిస్టేక్ ఏంటంటే, దీనికి ఇలా డిజైన్ ఉన్నలాగా తీసుకున్నాను. దీనికి ఎక్కువ యూజ్ చేయకపోయినా కూడా ఇది చాలా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూడటానికి వైట్గానే కనిపిస్తుంది, కానీ నేను మార్నింగే క్లీన్ చేశాను ఇవి చూపించేటప్పుడు, అసలు బాగాలేదని. ఎక్కువ యూజ్ చేయకపోయినా ఓన్లీ బయట పెట్టినా కూడా అది కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇది కూడా ప్లెయిన్ తీసుకుంటే బాగుండేది అని అనిపించింది తర్వాత. ఇందులో తను అప్పుడప్పుడు వాటర్ తాగుతుంది, పద్దాకులు అయితే తాగదు ఇందులో. అండ్ స్పూన్ అనేది మేము తీసుకోలేదు, ఎందుకంటే ఆ స్పూన్ చిగురులోకి తగులుతుందేమో అని నాకు కొంచెం భయం, అందుకే నేను అది అవాయిడ్ చేశాను. ఇలాంటి సిలికాన్ స్పూన్ తీసుకొని దాంతో పెడుతున్నాను. మీరు కూడా ఎవరైనా స్టీల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నట్టయితే పిల్లలకి పెట్టద్దు, వాళ్ళ చిగురు తగిలితే పెయిన్గా అనిపిస్తుంది, వాళ్ళు చెప్పలేరు కదా. సో సిలికాన్ స్పూన్ అనేది ఏదైనా ఉంటే దాంతో ట్రై చేయండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వినాయకుడిది ఐడల్. దీని వెయిట్ కూడా నాకు తెలీదు, బట్ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు చూడండి. నాకు చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే చాలా ఇష్టం, వినాయక చవితి అంటే కూడా చాలా ఇష్టం. అప్పుడే కదా అందరం కలిసి హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాము ఊర్లో. సో అందుకే నాకు చాలా ఇష్టం. మా కజిన్స్ అందరితో కలిపి జరుపుకోవడం ఇంకా బాగా ఇష్టం. ఇక్కడుండి మిస్ అవుతున్నాను నేను వినాయక చవితిని. దీని వెయిట్ కూడా నాకు తెలీదు. మీకు స్పెసిఫిక్గా దేనికి వెయిట్ కావాలి అంటే దాని వెయిట్ నేను కమెంట్ బాక్స్లో చెప్తాను కనుక్కొని. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లక్ష్మీదేవిది. ఇవి హితికావి ఏంటి అని చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, నాకు మ్యారేజ్ అయ్యి 1 year అయ్యిందండి. మ్యారేజ్ అయిన వెంటనే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సో తర్వాత తీసుకున్నవే ఇవన్నీ. అండ్ ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని అంటారు కదా, సో అందుకే లక్ష్మీదేవి విగ్రహం కూడా తీసుకున్నాం మేము కావాలి అని. చూడండి లక్ష్మీదేవి కూడా ఎంత బాగున్నారు. మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను డీటెయిల్డ్గా. ఫేస్ కూడా చాలా బాగా అనిపించింది. ఐస్ కానీ, నోస్ కానీ, లిప్స్ కానీ డీటెయిల్ చాలా బాగా ఇచ్చారు దీనికి. అండ్ లక్ష్మీదేవితో పాటు ఇలా ఒక ఫ్లవర్ కూడా తీసుకున్నాము. ఇది మందారం ఫ్లవరే అనుకుంటా. అండ్ నాకు ఎప్పటి నుంచో ఉంది 108 ఫ్లవర్స్ తీసుకోవాలి ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు
ఫ్లవర్స్ అలా పెట్టుకొని చేసుకోవాలి అని. మీరు ఎవరైనా తీసుకుని ఉంటే మీకు 108 ఫ్లవర్స్కి ఎంత పడినాయి అని చెప్పండి. నాకు పెద్ద సైజ్ ఏం అక్కర్లేదు, చిన్న సైజ్ అయినా పర్వాలేదు, తీసుకుందాం అనుకుంటున్నాను నేను. అండ్ ఇది వచ్చేసరికి గంధం గిన్నె. ఇది కొంచెం స్మాల్ సైజే, మీడియం సైజు. దీనికంటే పెద్ద సైజెస్వి నా దగ్గర ఉన్నాయి, అవి నేను చూపించట్లేదు ఇప్పుడు. సో మా బేబీది చేస్తున్నా అన్నాను. కానీ తను పుట్టిన తర్వాత తన అన్నప్రాసన టైంకి మేము తీసుకున్నాము. ఎందుకంటే పసుపు కుంకుమ ఇంకా తాంబూలం కూడా కలిపి పెడతారు కదా అన్నప్రాసనలో, బుక్ పెన్ను వీటితో పాటు. సో అలా పెట్టడం కోసం తీసుకున్నాం ఇవి, తనకంటూ కూడా ఉంటాయి అని చెప్పి. అండ్ ఇది వచ్చేసరికి కుంకుమ బర్ణ. ఇది కూడా అప్పుడు తీసుకున్నదే, ఇది కొంచెం బిగ్ సైజు. వీటిని నేను డైలీ యూజ్ చేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టి, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటుంది. దీనికి కలర్ డిఫరెన్స్ చూడండి. ఇది నేను మార్నింగ్ క్లీన్ చేశాను, నాకు ఎందుకో ఇది క్లీన్ చేయాలనిపించలేదు. అదే బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ వేసి క్లీన్ చేస్తే వేడి వాటర్లో పోతుందని చెప్పి చూశాను, అలానే ట్రై చేశాను. ఇదైతే పోయింది. ఎందుకో నాకు ఇది పెట్టాలనిపించలేదు. ఈ డీటెయిలింగ్ డిజైన్ ఇదేమైనా బ్లాక్గా వస్తే మళ్ళీ బాగుండదు అనిపించింది. ఇదైతే కొంచెం పెద్ద సైజే, కుంకుమ ఆల్రెడీ వేసి ఉంది, నేను రోజు యూజ్ చేస్తున్నాను అన్నాను కదా. ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి లాకెట్, చిన్నపిల్లలకి మెడలో వేస్తారు కదా. ఇది మా నాన్న తీసుకున్నారు, పాపకి వేయాలి ధైర్యంగా ఉంటుంది అని చెప్పి. కానీ నాకు ఇలా తాడు వేయటం మెడలో అంత ఇష్టం లేదు, ఎందుకంటే అది ఎక్కువ రోజులు మెడలో ఉంచుకొని తన నోట్లో పెట్టుకుంటుంది, దానివల్ల జమ్స్ వచ్చి పద్దాకులు స్కిన్లోకి వెళ్తాయి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు కదా. ఇప్పుడు మనకు తెలిసి కూడా ఎందుకు చేయటం అని చెప్పి నేను ఇప్పటికైతే వేయట్లేదు. తర్వాత ఫర్దర్గా వేస్తాను, తనకు కొంచెం ఏజ్ పెద్ద అయిన తర్వాత తనకు తెలుస్తుంది కదా, అప్పుడు వేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి కక్కుంగరం. మీకు తెలుసుంటే అందరూ పెడతారు, బేబీ ఎక్కువ మిల్క్ స్ప్లిట్ చేస్తున్నప్పుడు, అదే పాలు కక్కుతున్నప్పుడు పెడతారు. మా పాప కూడా స్టార్టింగ్లో బాగా స్ప్లిట్ చేసేది మిల్క్. అప్పుడు నాకు భయం వేసి నేను మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు పెట్టాము తగ్గింది అని చెప్పారు, నేను కూడా అలానే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఉగ్గు గిన్నె. ఇది కూడా చాలా బ్లాక్గా అయిపోయింది, ఇవాళే కడిగాను. దీన్ని యూజ్ చేసాం మేము, అసలు యూజ్ చేయకుండా అయితే లేము. ఇది ఇప్పుడు అందరికీ యూజ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మన జనరేషన్లో వాళ్ళకైతే దీంట్లోనే ఉగ్గు అలా పోసేవాళ్ళు అని చెప్పి మా మదర్ వాళ్ళు చెప్పారు. ఇది మేమెందుకు తీసుకున్నామంటే ముని మనవరాలకి తీసుకుంటారు కదా, అలా మా నాయనమ్మని తీసుకోమంటే ఇది తీసుకుంది. అండ్ ఇందులో మా పాపకి మిల్క్ వేసి అందులో విటమిన్ డి వేసి స్టార్టింగ్లో అలా పట్టేవాళ్ళం. సో ఇది మా పాప యూజ్ చేసింది చాలా రోజులు, ఇప్పుడైతే డైరెక్ట్గా తీసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి లెగ్కి దిష్టి తగలకుండా నల్లపూసలతో. దారం కట్టచ్చు, చెప్పాను కదా, థ్రెడ్ కడితే దానికి ఉన్న జమ్స్ అలానే ఉండిపోతాయేమో, సోప్ వల్ల వచ్చింది అందుకని అనిపించి నేను ఇలా తీసుకున్నాను. ఇది కొంచెం సైజ్ పెద్దదైంది, ఇప్పుడు పెట్టించుకోవట్లేదు తను తీసుకున్నా కూడా. మీలో ఎంతమందికి పట్టీలు ఇలా నిండుగా ఉంటే ఇష్టం? నేను ఒక్కొక్క దానికి 2 గజ్జలు వచ్చేలాగా తీసుకున్నాను, నిండుగా ఉంటాయని మా పాప కాళ్ళకి. అండ్ ఈ పట్టీలు చాలా బాగుంటాయి తన కాళ్ళకి, నాకు చాలా ఇష్టం. రోజు అయితే పెట్టించుకోవట్లేదు తను, ఫెస్టివల్ రోజు అయితే కన్ఫామ్గా పెడతాము. అండ్ అప్పుడప్పుడు ఫ్రైడేస్ కూడా పెడతాను నేను ఇవి తనకి. ఇవి కొంచెం సింపుల్గా ఉంటాయి, మా ఆయనకైతే ఇవే చాలా ఇష్టం, ఎందుకంటే గలగల్లాడితే చాలా బాగుంటుంది లక్ష్మీదేవికి లాగా అని అంటూ ఉంటాడు. మా పెళ్ళప్పుడు కూడా నన్ను ఇలానే తీసుకోమని చెప్పి మరీ ఫోర్స్ చేశారు. నాకు ఇంత ఎక్కువ సౌండ్ వచ్చి పెట్టుకోవడం ఇష్టం లేదు, స్కూల్ డేస్లోనూ అలా అలవాటు అయిపోయా, కాలేజ్లో ఇంత సౌండ్ వచ్చే పెట్టుకుంటే ఒకలాగా అనిపించేది నాకు. కానీ నేను కూడా ఇలాంటివి తీసుకున్నాను పెళ్ళప్పుడు. ఇవి మా పాపవే, ఇంకొక జత. ఇవి అప్పుడప్పుడు పెట్టుకుంటా, చాలా తక్కువ పెట్టుకుంది ఇవి, ఇప్పటికి ఎక్కువైతే ఇవే పెడతాం దానికి ఎప్పుడు పెట్టినా.
అండ్ తను పుట్టినప్పుడు మేము మొలతోడు ఒకటి కొన్నాము, కాకపోతే అది చాలా పెద్ద సైజ్ అయింది, తనకి ఎక్కువ కాలం పెట్టడానికి సెట్ కాలేదు. సో ఆ మొలతోడిని నేను మొన్న వెళ్ళినప్పుడు మార్చేసి ఇలా నాకు పట్టీలాగా అప్పుడప్పుడు వేసుకోవడానికి సన్నగా ఉండేలాగా తీసుకున్నాను డైలీ వేర్కి. కానీ నేను వేసుకోవట్లేదు, తీసుకున్నాను అంతే. అప్పుడు ఉన్న అన్ని మోడల్స్లో నాకు ఇవే నచ్చాయి. ఇలా సన్నగా వెతుకుతుంటే అసలు మోడల్సే ఎక్కువ రావట్లేదు అని చెప్తున్నారు మన షాప్స్లో. ఇప్పుడు ఉన్న వాటిలో నాకు ఇది నచ్చి తీసుకున్నాను అక్కడ ఉన్న వాటిల్లో. ఇవి వచ్చేసరికి మా బేబీ బ్యాంగిల్స్, అడ్జస్టబుల్ బ్యాంగిల్స్. నేను కావాలనే ఇవే తీసుకున్నాను, ఎందుకంటే నాకు చాలా కోరిక నా కూతురు చేతికి డైలీ ఇది ఉండాలి అని. పుట్టినప్పుడు బేబీ అంత ఎక్కువ వెయిట్ ఉండరు కదా, తిని కూడా 2.9 ఉండింది పుట్టినప్పుడు. సో ఆ వెయిట్కి తను 21 days ఫంక్షన్ అప్పుడు తనకు వెయ్యాలి, జారిపోకూడదు, చాలా మంచిగా కనిపించాలని చెప్పి ఇవి నేను తీసుకున్నాను. ఆ రోజు మేము సరిగ్గా అడ్జస్ట్ చేసి వేయలేదు హడావిడిలో, కానీ తర్వాత రోజు తను డైలీ వేసుకుంటుంది ఈ బ్యాంగిల్స్. ఎప్పుడు చూసినా తన చేతికే ఉంటాయి ఇవి, మీరు చూస్తే కనుక. అండ్ ఇలాంటివి మురుకులు టైప్ కూడా చూసాను, అవైతే అంత చిన్న ఏజ్లో వేయలేమేమో అనిపించింది నాకు. ఇవి నేను చూసాను వేరే వాళ్ళ దగ్గర కూడా. అంటిల్ ఒక్క నిమిషం తల్లి, అయ్యా తీసుకున్నారు. బేబీకి అంటిల్ 2 years వచ్చే వరకు ఇవైతే వేయచ్చు అని చెప్పి నాకు తెలుసు, ఎందుకంటే నేను చూశాను ఆల్రెడీ మా పిన్ని పిల్లలకి వాళ్ళకి వేసినప్పుడు. సో అందుకే నేను కావాలని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి తను పుట్టినప్పుడు తీసుకున్నదే రింగు, లక్ష్మీదేవిది చిన్నది. ఇది జస్ట్ 2 grams అనుకుంటా అంతే. తనకి ఇది చాలా లూజ్ అయింది, మేము ఇంత థ్రెడ్ చుట్టినా కూడా ఇప్పటికీ తనకి ఇది లూజ్గానే ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఇదైతే అడ్జస్టబుల్ మిడిల్ ఫింగర్కి సరిపోతుంది తనకి. ఇవైతే తను పుట్టినప్పుడు తీసుకున్న నల్లపూసలు. నేను నల్లపూసలు కూడా కంపల్సరీ ఇలా గోల్డ్లో వేయాలి, డైలీ వేసుకోవడానికి తనకు ఉండాలి అని చెప్పి అనుకున్నాను నేను పుట్టినప్పుడే. సో అలా కావాలనిపించి ఇలా చేయించుకున్నాం మేము. ఏవి రెడీమేడ్గా కొన్నవి కాదు, నేను గోల్డ్ ఎప్పుడు చేయించుకుంటాము ఆర్డర్ ఇచ్చి. ఇవి కానీ మా బేబీకి కొంచెం లూజ్ అయ్యాయి, తను పుట్టలేదు కదా, పుట్టక ముందే చేయించాము ఇవి మేము. మా అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇక్కడికి 9th monthలో. సో అప్పుడు తన సైజ్ తెలియదు కాబట్టి తనకి 2 years వరకు వచ్చేటప్పుడు సరిపోయేలాగా చేయించాము. అప్పుడైతే మేము మధ్యలో దారం కట్టి అలా పెట్టాము, ఇప్పటికి కొంచెం లూజ్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే వేయట్లేదు, అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి వేసుకుంటుంది దారం కడితే. అండ్ తనకి యూజ్ చేసిన తర్వాత గుర్తుగా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా వీటి రెండింటికి మధ్యలో ఏదైనా లాకెట్ లాంటి చిన్నది బిల్ల లాంటి యాడ్ చేయించి బ్రాస్లెట్ లాగా చేంజ్ చేయించుకోవచ్చు అని నాకు అనిపించింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, బాయ్.